నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంటీవీ. నేను మీ సురేష్ గౌడ్. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గం నుండే అత్యధిక మెజారిటీ వస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆశాధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేపట్టి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ను పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, తంగెలపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోళ్ల గంగాధర్, అవైస్ చిత్తి, దర్గాయ్ హరిప్రసాద్, మంగా ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ తారకరామ్ నగర్లో మరి చాలా సంతోషం. ఉదయం బీబీ నగర్ మండలి కూడా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి భువనగిరి మండలి కూడా పోతున్నాం. అన్ని మండలాలు, గ్రామాలు, అత్యధిక గ్రామాలు తిరుగుతూ వార్డులు తిరుగుతూ ఈరోజు ముమ్మరంగా ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు మండలాల వారీగా ప్రచారం అయింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. సో చాలా సంతోషం. గడిచిన 15 రోజులలో మా కాంగ్రెస్ అభ్యర్థి బలం అంతకంతకు రోజు పెరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు, ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతుందో ప్రజాపాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. తద్వారా ఈ 6 గ్యారెంటీలు కూడా జరుగుతున్నాయి. సంబంధించిన 200 యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం కానీ, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చేది కానీ, బస్ టికెట్ మహిళలకు ఉచితం కానీ, మరి అట్లనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖమ్మం నుంచి మొదలుపెట్టిన 4.5 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అట్లనే రుణమాఫీ కూడా 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం ఉన్నది. మరి అట్లనే ఈ రైతు బంద్ అనేది ఇప్పుడు ఈరోజు రైతు భరోసా అది కూడా దాదాపు అన్ని ఇళ్ళకు కూడా అన్ని రైతు ఖాతాలలోకి వెళ్ళినాయి. సో చాలా సంతోషం, మంచి వాతావరణం ఉన్నది. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు రుణమాఫీ చేయలేదు. 10 ఏళ్ల పాటు ఒక ఇల్లు కట్టియాలి పేదోడికి. అంటే అవసరం ఉండే, రాష్ట్రంలో పైసలు ఉండే. ఈరోజు రాష్ట్రంలో పైసలు లేవు. ఖజానా ఖాళీ చేసిపోయింది కేసీఆర్, అప్పుల కుప్పగా చేసిపోయింది. అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి వర్యులు ఈరోజు సాహసోపేతంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇంకో పక్క చూస్తే ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఓ నమ్మకం అనేది ఏర్పడ్డది. ఇక కేసీఆర్ వాళ్ళ కుటుంబం అయితే కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఆమె తిహార్ జైలుకే పోయింది, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లో పోయిండు. ఈయన ఎక్కడ పోతాడో తెలియదు. కేసీఆర్ ప్రాజెక్టులు అవసరం లేని కట్టి, కూలే ప్రాజెక్టులు కట్టి అప్పులను రాష్ట్రంగా ఆయన చేస్తే, ఇక భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు చేసిన ఘనకార్యం ఏమున్నదంటే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ను 450 ఉంటే 1250 తీసుకెళ్ళింది. ఓకే, నల్ల రైతు చట్టాలు తీసుకొచ్చారు. ఢిల్లీలో ఈ దేశంలో తెస్తే ఢిల్లీ సరిహద్దుల్లో 600 మంది రైతులను మరి ఇది ఫైరింగ్లో చనిపోయిన పరిస్థితి. మరి అట్లనే వివిధ ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కొన్ని ఆర్టికల్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏది 400 సీట్లు వస్తే ఇంకా మాకు అడ్డు ఉండదు, ఈ రాజ్యాంగంతో ఆడుకోవచ్చు, రిజర్వేషన్లతో ఆడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది అనేది జనంలో. ఈరోజు జనం అది కూడా నమ్ముతుంది. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఒక సెక్యులర్ పార్టీ కావాలి. మనకు కావాల్సినది ఈ దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచే పార్టీ కావాలి. ఈ దేశ పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి మేలు చేసే పార్టీ కావాలి. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది, ఈ రాష్ట్రానికి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ, వీళ్ళందరి మరి ఈరోజు దేశం రాష్ట్రం కోసం చేసిన కుటుంబం కానీ, ఆ పార్టీ కానీ ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ప్రజలందరూ కూడా అండగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది. మాకు సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముందు పెట్టినరు. సరే, ఆయన కూడా 20-25 ఏళ్ళు కష్టపడ్డాడు. సో ఆయన కోసం ఈరోజు యూత్ కాంగ్రెస్ కానీ అన్ని విభాగాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. సరే, మాకు సంబంధించి మేము ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈ భువనగిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో భువనగిరి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మా భువనగిరి నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భువనగిరిలో డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా జరుగుతుంది. భువనగిరి ఫోర్ట్కు రోపే అవుతుంది. అక్కడ భువనగిరిలో ఒక స్టేడియం, గుత్తిరెడ్డిగూడెం స్టేడియం వచ్చింది. మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి అంటే 30 ఏళ్ళ కళది, మురికిమయమైన కాలుష్యమైన మూసిని ఈరోజు దాన్ని ప్రక్షాళన చేయడానికి 55,000 కోట్ల బడ్జెట్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి సంబంధించిన నిధులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. సో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాగునీరు కాలువలు నాడు కాంగ్రెస్ చేపట్టింది, బునియాదిగా పిల్లాయిపల్లి ధర్మాడి కాలువలు. మళ్ళీ అవి కావాలంటే మధ్యలో కేసీఆర్ వీళ్ళంతా పట్టించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ తోటే మళ్ళా
అవన్నీ కూడా సాధ్యమవుతుంది. పదే అదే పనులు తిరుగుతున్నాం. 500-600 కోట్లు తెచ్చి ఆ కాలువలు కంప్లీట్ చేస్తున్నాం. జూలూరు బ్రిడ్జ్ కావాలి, ఇక్కడ సంగం బ్రిడ్జ్ కావాలి, వంతెనలు కావాలి, రోడ్లు కావాలి. సో ఇవన్నీ కావాలి. భువనగిరి అభివృద్ధి చెందాలంటే ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ కూడా గెలిస్తే ఇద్దరం తోడైతే అభివృద్ధి ఇంకా బాగా సాధ్యమవుతుంది. ఇక్కడ అందులో భువనగిరి ఈ పర్టికులర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇస్తే మాకు పైన కూడా మన మాటకు విలువ ఉంటుంది. మనం ఎక్కువ నిధులు తీసుకురావడానికి కూడా ఆస్కారం అవుతుంది. భువనగిరి అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసుకుంటాం. భువనగిరి టౌన్ కూడా పేదరికం ఉంది, రోడ్లు బాగలేవు, డ్రైనేజెస్ బాగలేవు, సిస్టమ్ అంతా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది భువనగిరి కూడా. సో ఇవన్నిటికీ కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీ కూడా కావాలి. సో అత్యధిక మెజార్టీ వస్తే ఖచ్చితంగా ఇంకా నిధులు ఎక్కువ రాబట్టుకొని పనులు చేస్తామని భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తూ అత్యధిక మెజార్టీ అంటే మేము చెప్తా ఉన్నాం, కనీసం ఈ భువనగిరి అసెంబ్లీ నుంచి 40,000 మెజార్టీ తక్కువ కాకుండా భువనగిరి అసెంబ్లీ నుంచే రావాలని మేము కోరుతున్నాం. అది జరుగుతుందని కూడా మేము